హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక వ్లాగ్ అనమాట. మార్నింగ్ సీన్స్ అనమాట. కార్తీక మాసం కదా, మేము కూడా లైట్స్ పెట్టున్నాం నైట్ దీపాలతో పాటు. దీపాలు కొండెక్కే కానీ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో మార్నింగ్స్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ మన చుట్టుపక్కల ఇళ్ళల్లో కూడా ఇట్లా లైట్స్ వెలుగుతూ ఉంటే మంచి వార్మ్త్ వస్తుంది. బట్ మార్నింగ్ లేవడమే కొంచెం కష్టం. బట్ ధన్విని స్కూల్ స్టార్ట్ చేశాక మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. సో ఆ రోజు నేను 5:30కే లేచాను. జనరల్గా అయితే 6కి లేస్తాను. యాక్చువల్గా అయితే 3:30కి మెలకు వచ్చింది. 3:30 నుంచి పడుకోవడానికి ఎంత ట్రై చేసినా నిద్ర రాలేదు. జనరల్గా అయితే మధ్యలో మెలకు వస్తే ఫోన్ చూస్తూ కూర్చుంటాను. బట్ నిద్రపోవాలి, స్లీప్ ఉండట్లేదు ఈ మధ్య అని చెప్పి చాలా ట్రై చేశాను. మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిన్న బెడ్రూమ్లోకి వచ్చాను, అక్కడ నుంచి హాల్లోకి వచ్చాను, సోఫాలో ట్రై చేశాను, ఎక్కడా నిద్ర పట్టలేదు. ఇంక ఇలా కాదు, ఎలాగో పనులు ఉన్నాయి కదా. ఆ రోజు ధన్విక్కి స్కూల్లో చిల్డ్రన్స్ డే అని చెప్పి ఒక స్పెషల్ డే పెట్టారు. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ చేయాలి, ఇంట్లో వెజిటేబుల్స్ కూడా లేవు. అండ్ నైట్ నేను ఏంటంటే త్వరగా పడుకున్నాను. నిన్న కడిగిన యుటెన్సిల్స్ నైట్ సర్దుకోలేదనమాట. సో అవి అలాగే ఉన్నాయి. అప్పుడు గుర్తొచ్చింది, సరే ఎలాగో లేచున్నాను కదా, అవి సర్దేసుకుందాము, ఒక పని అవుతుంది అని చెప్పి ఇంకా ఆ పని స్టార్ట్ చేశాను. మెస్సీ కిచెన్ ప్లాట్ఫామ్ని చూసి నన్ను జడ్జ్ చేయకండి. నైట్ చెప్తున్నాను కదా, దాని మీద పడుకోపెట్టడానికి లోపలికి వెళ్ళినప్పుడు నేను కూడా అలాగే నిద్రపోయాను. జనరల్గా అయితే తను నిద్రపోయిన తర్వాత వచ్చి ఏమైనా ఉంటే లోపల పెట్టుకొని అది కొంచెం అలా మొత్తం క్లీన్ చేయలేండి, అబద్ధం ఎందుకు చెప్పాలి. నా వరకు ఎంత నీట్గా కనిపిస్తుందంటే అంత చేసుకొని పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ మెయిడ్ వచ్చినప్పుడు తను కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేస్తుంది యుటెన్సిల్స్తో పాటు. సో అందుకని నేను ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయను. ఇంకా ఇప్పుడు గిన్నెలన్నీ నీట్గా సర్దుతున్నాను. నాకు మా మేడ్తో పెద్ద బాధ వచ్చింది. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, కొంచెం ఏజ్లో. అండ్ పనులన్నీ చేస్తారు కానీ ఏది నీట్గా ఉండదు, ఏది మొహం మీద గట్టిగా చెప్పలేము. మామూలు వాళ్ళైతే చెప్పచ్చు. బట్ ఆవిడ టూ స్వీట్ అనిపిస్తారు. బట్ గిన్నెలు మాత్రం చాలా వర్స్గా కడుగుతున్నారు. రోజు మళ్ళీ నేను అన్నీ కడుక్కోవాల్సి వస్తుంది. ఇదైతే లిటరల్గా చూడండి మొత్తం అలాగే ఉంది. నేను రవికి చెప్తున్నా కూడా తను సరే ఒక్క మంత్ ఉండనీలే అని చెప్పి సాగదీస్తున్నాడు అనమాట. బట్ ఎట్టకేళ్ళకి దీని తర్వాత అయితే గట్టిగా చెప్పాను, ఆవిడ వస్తే మాత్రం నేను పని చేయించుకోను, నేనైనా పొద్దున్న లేచి చేసుకుంటాను కానీ వద్దు అని చెప్పి. ఎందుకంటే మనం మార్నింగ్ వంట చేసేటప్పుడు అట్లీస్ట్ నేను చాలా హడావిడిగా ఉంటుంది. మార్నింగ్ తను స్కూల్ అని, నా మీటింగ్స్ అని చెప్పి నేను మళ్ళీ అవి రెండోసారి కడుక్కుంటూ కూర్చుంటే అంత టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ గిన్నెలు చూస్తే అసలు వంట వండాలనిపించట్లేదు, ఆ ప్లేట్స్లో తినాలనిపించట్లేదు, అంత వర్స్ట్గా ఉన్నాయి. సరే అని చెప్పి ఇంకా ఆ రోజు థర్స్డే ఈ సర్దడం అంతా అయిపోయాక ఆయిల్ పెట్టుకొని వెజిటేబుల్స్కి వెళ్దాం. అరౌండ్ 6 అయింది కదా, వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము అని అనుకున్నాను. మేము ఇంతకుముందు ఉన్న ఏరియా అంటే కూకట్పల్లిలో 5 o'clockకే పొలిమేరాస్ ఓపెన్ చేసేసేవాళ్ళు. 5 నుంచి ఫుల్ క్రౌడ్ కూడా ఉండేది అక్కడ. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ అయ్యాను అనమాట. ఏరియా మొత్తం డెజర్టెడ్ ఉన్నింది. బట్ మామూలుగా అయితే ఈ స్ట్రెచ్ అంతా మాకు కూరగాయల షాపులు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. అంటే మేము మామూలుగా బయటకు వచ్చేది 8 అవుతుంది కదా, ఆ టైంకి ఫుల్ కలకల్లాడుతూ ఉంటాయి. నేను 6 o'clock నుంచే స్టార్ట్ చేసి ఉంటారేమో అనే ఎక్స్పెక్టేషన్తో వచ్చాను. బట్ రోడ్స్ అన్నీ చాలా క్లియర్గా, ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు నా బాధ ఏంటంటే అసలు ప్యూరో న్యాచురల్ ఓపెన్ ఉంటుందా అని చెప్పి. బట్ దేవుడి దయ వల్ల ఓపెన్ అయితే ఉన్నింది. బట్ ఏమీ అంత ఫ్రెష్గా లేవు. జనరల్గా ఇలాంటి స్టోర్స్లో ఎర్లీ మార్నింగే రీస్టాక్ అవుతాయి, సో ఫ్రెష్గా ఉంటాయన్న ఆశతో వెళ్ళాను. బట్ అంత ఫ్రెష్గా అయితే ఏం లేవు. లాస్ట్ డేవే ఉన్నాయన్నమాట. నాకు కావాల్సినవి ఏవైతే ఇంపార్టెంట్ అని అనిపించిందో అవి మాత్రం పట్టుకొచ్చాను. ఇంకా వచ్చాక వాటిని ఫ్రిడ్జ్లో సర్దుతున్నాను అనమాట. ఎక్కువ కూడా ఏం తీసుకురాలేదు నేను. పన్నీర్ తెచ్చుకున్నాను, కార్న్ తెచ్చుకున్నాను, కరివేపాకు కావాల్సి ఉండింది, అది తెచ్చుకున్నాను. దానికి స్నాక్స్కి ఫ్రూట్స్ అవసరం ఉండింది. సో అవి ఒక 2 రకాలు, మేబీ ఆరెంజెస్ అండ్ యాపిల్స్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, అవి తెచ్చుకున్నాను. టొమాటోస్ కూడా మొత్తం అన్నీ ఖతమైపోయి ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఒక kg తెచ్చుకున్నాను. ఇంకా ఫ్రూట్ సెక్షన్లో ఫ్రూట్స్, వెజిటేబుల్ సెక్షన్స్లో వెజిటేబుల్స్, ఈ కార్న్, పన్నీర్ పెట్టే ప్లేస్లో అవి అన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను. నాకు కరివేపాకు కావాల్సి ఉండింది. ఇంకా అక్కడ ఇది తప్ప ఏం లేదు, అదంతా
అంత గొప్పగా లేదు యాక్చువల్లీ, చూపిస్తున్నాగండి. మొత్తం ఎండిపోయినట్టు ఉంది. బట్ ఇంకా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా, సో అందుకని అది తెచ్చుకున్నాను. ఇవి ఇలానే పెడితే ఇంకా వాడిపోతాయి, ఏదన్నా బాక్స్లో తీసి పెడదామని చెప్పి పక్కన బయట పెట్టానమాట. ఇంకా 7 ఆ టైంకి ధన్వి కూడా లేచేసింది అండ్ రవి కూడా లేచాడు. లేవగానే మనకు కాఫీ కావాలి కదా, బట్ నాకేంటంటే రవి లేచే వరకు టైం ఉంటుంది. నేను ఈ మధ్య కాలంలో తెలుసుకుంది ఏంటంటే లేచిన ఒక 1-2 అవర్స్ వరకు కాఫీలు టీలు తాగకుండా ఉంటే మంచిది అని చెప్పి. నాకైతే అది పనిచేస్తుంది, ఎందుకంటే నేను లేచింది 5:30కి, ఇవాళ వీళ్ళు అరౌండ్ 7-7:30కి లేచారు. సో నాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ గ్యాప్ దొరికిందనమాట కాఫీ నా పొట్టలోకి వెళ్ళడానికి. బట్ రవికి అలా ఉండదు, లేచిన 10-20 మినిట్స్లో కాఫీ ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా వెయిట్ చేయడం నాకు కష్టం, సో నాకు చేసినప్పుడే రవికి కూడా ఇచ్చేస్తాను. ఇక్కడ ఏంటంటే ధన్వి నాకు కాఫీ పెట్టడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. తన స్కూల్ యాక్టివిటీస్లో పోరింగ్ యాక్టివిటీ అనే ఒకటి ఉంటుంది. దాంట్లో వాళ్ళు శాండ్, వాటర్ అండ్ బీట్స్ ఆర్ ఏమో పోరింగ్ యాక్టివిటీ అయితే ఒకటి ఉంటుంది. సో తను ఏంటంటే స్కూల్లో నేర్చుకున్నది ఇంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇలా కాఫీ అండ్ షుగర్ గ్లాస్లో వేసి దాన్ని అటు ఇటు పోర్ చేసుకుంటూ టైంపాస్ చేస్తుంది అనమాట. తనకి ఈ మధ్య టీవీ కట్ చేసాం, సో అందుకని చెప్పి తను ఏ యాక్టివిటీ అడిగితే అది చేస్తున్నాం అనమాట. టీవీ కాకుండా ఏం చేయడానికైనా మేము ఓకే చెప్తున్నాం. సో ఇదేమంత హార్మ్ఫుల్ యాక్టివిటీ కాదు, మహా అంటే కింద కొంచెం పడేస్తుంది, అది కొంచెం ఓపిక్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. టీవీ చేసే హార్మ్ కన్నా ఇది చాలా బెటర్ అని మా ఒపీనియన్. సో అందుకనే తను కావాల్సినవి ఇస్తూ ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ, అంటే టాయ్స్, యాక్టివిటీస్ కైండ్ ఏవడిగితే అవి అని కాదు, టీవీని కట్ చేయడానికి. ఇంకా నేను కాఫీ పెడుతూనే ఏమంటారు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఆ రోజు ధన్వికి హాఫ్ డే అనమాట, అంటే 12 వరకే స్కూల్, లంచ్ ఇంటికి వచ్చి చేస్తుంది. బట్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ ప్యాక్ చేయాలి. ధన్వికి అండ్ రవికి కలిపి పోహా చేస్తున్నాను, అదైతే ఈజీగా అయిపోతుందని చెప్పి. నేను థర్స్డే కాబట్టి ఆ రోజు ఫాస్టింగ్, ఏం తిన్ను మార్నింగ్ అప్పుడు, సో అందుకని వాళ్ళిద్దరి కోసం మాత్రమే పోహా చేస్తున్నాను. ధన్విని స్నానానికి తీసుకెళ్లే ముందే తన బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తాను. తను బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో జనరల్గా తన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నేను ఇక్కడ పోహా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇంతసేపు ప్రిపరేషన్ చేసుకున్నాను అనమాట. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ బ్రేక్ఫాస్ట్లో పోహా ఒకటి. నాకు తెలిసి ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఎలా చేస్తానో ఒక్కసారి జస్ట్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి పోపుకి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసుకుంటున్నాను. నేను పప్పులు కొంచెం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే ధన్వికి అలా ఉంటే ఇష్టం అండ్ నాకు కూడా ఇష్టం. ఈ జీడిపప్పులు ఆప్షనల్, జనరల్గా అయితే మనకు బయట పోహాల్లో వేయరు, బట్ ధన్వికి ఇష్టం కాబట్టి నేను వేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ ధన్వి కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాను అనమాట. మామూలుగా అయితే ఒక 4-5 వేసినా బాగానే ఉంటుంది. ఇందులోకి కరివేపాకు కూడా వేయాలి యాక్చువల్లీ, నేను మర్చిపోయాను, బట్ మీరు ఇన్ కేస్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి కడిగిన అటుకులు అనమాట. అటుకుల్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి ఇందులో వేసేస్తే అయిపోయినట్టే మన పోహా. సో వీటిని బాగా కలిపేసి, అంటే ఆ పోపు ఏదైతే ఉందో అది మన అటుకులకి బాగా కట్టాలన్నమాట. సో మొత్తం కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకున్నాను. దాని తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొరియాండర్ వేసి గార్నిష్ చేశాను. కొరియాండర్ కూడా ఆప్షనల్, పెద్దవాళ్ళకైతే ఒక నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇంకా ప్రిపరేషన్ అయిపోయింది కదా, ఇంకా ధన్వికి పెట్టేశాను, తనే తింటుంది. ఇంకా నేను ఈ టైంలో ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతాను ఒక 10 నిమిషాలు. అదొక్కటే తిను లేచిన తర్వాత నాకు దొరికే నాకంటూ మీ టైం అనమాట. ఆ 10 నిమిషాలు కాఫీ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా జనరల్గా తన బాక్స్ ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. ఆ రోజు లంచ్ బాక్స్ లేదు కాబట్టి జస్ట్ స్నాక్సే పెట్టేశాను. ఇంకా ఆ రోజు చిల్డ్రన్స్ డే అని చెప్పి ఫంకీ హెయిర్ స్టైల్ వేసుకొని రమ్మని చెప్పారనమాట. ఫంకీ హెయిర్ డే అనేదో పెట్టారు. సో ధన్వికి అసలు హెయిరే లేదు, ఏం హెయిర్ స్టైల్ చేయాలో నాకు అర్థం కాలేదు. తనకి ఒక టాప్ ఉన్నదనమాట, ఇట్లా కలర్ఫుల్ టాప్ కైండ్.
దాంట్లో అన్ని కలర్స్తో ఇలా స్ట్రైప్స్ వచ్చాయి. సో ఆ టాప్ వేసి తన హెయిర్ మీద ఇలా వాషబుల్ కలర్స్ ఉంటాయి కదా, అవి వేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. సరే అసలు వేయనిస్తుందా వస్తుందా అని చెప్పి చాలా డౌట్ ఉండింది, ఎందుకంటే మార్నింగ్ అంత టైం ఉండదు కదా మనకు. బట్ బాగానే వేయించుకుంది అండ్ బాగానే వచ్చాయి, కానీ కొంచెం ఫంకీగానే అనిపించింది. కలర్స్ అంటే తను కూడా కొంచెం ఎక్సైట్ అయ్యింది. ఫస్ట్ ఏమో హెయిర్ నేను ఏమంటారు టవల్ వేస్తుంటే హెయిర్ కట్ అని అడిగింది. హెయిర్ కట్ కాదు, ఫంకీ హెయిర్ చేస్తున్నాను నీకు అంటే అలా ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తుండలేండి. అప్పటికి టీవీ మొత్తం కట్ అవ్వలేదు, బట్ యాజ్ ఆఫ్ నౌ తను ఆల్మోస్ట్ 10-12 డేస్ నుంచి జీరో టీవీ, అసలు టీవీ అనేది పెట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూడట్లేదు, సో తను కూడా అడగట్లేదు. పిల్లలకి టీవీ ఎలా కట్ చేయాలి ఆర్ మేము ధన్వికి ఎలా కట్ చేసామో తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా కమెంట్ చేసి యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ లెట్ యు నో మేబీ ద నెక్స్ట్ వీడియో. సో ఇక్కడైతే చేస్తూ ఉన్నాను. ఆ కలర్ ఎంత పూసినా కూడా తన హెయిర్ మీద కనిపించట్లేదు అనమాట, ఎందుకో తెలీదు. బట్ ఫైనల్గా అయితే చాలాసేపు కష్టపడి మొత్తానికి దానికి ఒక రూపురేఖకి తీసుకొచ్చామన్నమాట. అయిపోయిందంటే ఇంకా వెళ్ళి అద్దంలో చూసుకోవాలి కదా, సో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నాకు ఎందుకు మరీ సింపుల్గా అంత కలర్స్ ఏం కనిపించినట్టు అనిపించింది. సో అందుకని చెప్పి ఒక 2 పిలకలు తగిలించి దానికి కూడా కలర్స్ వేసాను. ఏం చేస్తున్నావు? స్మైల్ చేస్తున్నావా? ఎందుకు? స్కూల్కి వెళ్ళవా నువ్వు ఇవాళ? దాన్ని ఇవాళ ఏంటి? వాట్ ఈస్ టుడే? వాట్ ఈస్ టుడే? Children's Day. Okay. So they asked you come dressed in funky hairstyle, right? Yeah? And colorful dress. Yeah. Okay. సో ఇంకా తనని ఆ రోజు రవి తీసుకెళ్ళాడనమాట స్కూల్కి. నేనైతే వెళ్ళి కిందికి బాయ్ చెప్పేసి వచ్చాను. తను నాకు బాయ్ చెప్పే ప్రాసెస్లో కార్ సీట్కి మొత్తం పెయింట్ వేసేసింది. అప్పుడే ఫ్రెష్గా పెయింట్ చేసాం కదా, సో కలర్స్ అంటేసాయి అనమాట. అవి వాషబుల్లే కాబట్టి తడి క్లాత్తో తుడిస్తే పోయిందిలేండి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుస్తాను. బాయ్.